లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో డైలాగ్స్ డైనమేట్లలా పేలుతున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమవుతోంది. లండన్ వేదికగా ప్రతిపక్షంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పొలిటికల్ కాకరేపుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో తెలంగాణ రాజకీయం రంజుగా మారింది. లోక్సభ ఎన్నికల వేళ అధికార విపక్షాల మధ్య మాటల మంటలు. ఈ రకమైనటువంటి చౌకబారు మాటలు మాట్లాడడానికి కాదు రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నది. సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్, బీఆర్ఎస్ నేతల హాట్ కౌంటర్స్. ఎలకతోలు ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదన్నట్లుగా దావోస్ లో కూడా అటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసిండ్రు. దాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్ గా సవాళ్లు ప్రతి సవాళ్లు. ఎగిరెగిరి పడవద్దు, మీరు కాదు ఇంకెవ్వరు కూడా బీఆర్ఎస్ను, ఒక రాజకీయ పార్టీని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. అహంకారంపై హాటెస్ట్ కమెంట్స్, కౌంటర్స్. పార్లమెంట్ సీట్లు మేమే గెలుస్తామని మేము అనుకుంటున్నాం, తప్పకుండా వస్తాయని ఆశిస్తున్నాం. చూడండి, అహంకారం అనేది ఎవరి మీద అహంకారము? బీఆర్ఎస్ ని బొంద పెట్టేది తరువాత, ముందైతే 100 రోజుల హామీలపై దృష్టి పెట్టాలని కేటీఆర్ కౌంటర్. వార్ షురూ. తెలంగాణలో మళ్లీ రాజకీయ రగడ రాజుకుంది. పార్లమెంట్ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఉత్సాహంతో కాంగ్రెస్ ఉంటే, శాసనసభ ఎన్నికల ఫలితాలకు ప్రతీకారం తీర్చుకోవాలని బీఆర్ఎస్, మోదీ చరిష్మాతో సత్తా చాటాలని బీజేపీ లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. లోక్సభ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టిన పార్టీల నేతలు ఇప్పటి నుంచే ఘాటైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. లండన్ లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ పై బీఆర్ఎస్ నేతలు హాట్ కౌంటర్స్ వేస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ వ్యాపార దిగ్గజాలతో వరుసగా భేటీ అవుతున్నారు. శుక్రవారం పలు కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అనంతరం లండన్లోని తెలంగాణకు చెందిన వ్యక్తులు, కాంగ్రెస్ అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ని పాతాళంలో 100 మీటర్ల లోతులో పాతి పెడతానంటూ షాకింగ్ కమెంట్స్ చేశారు. అటు రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు గట్టి కౌంటర్స్ ఇస్తున్నారు. లండన్ పర్యటనలో అసంబద్ధమైన మాటలు మాట్లాడి రాష్ట్రం పరువు తీశారంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే కేసీఆర్ను ఏం చేయలేకపోగా ఆయన్నే వెలకలబడిపోయినాడు. ఎగిరెగిరి పడవద్దు, మీరు కాదు ఇంకెవ్వరు కూడా బీఆర్ఎస్ను, ఒక రాజకీయ పార్టీని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. పలుమార్లు కేసీఆర్ ని పులితో పోల్చిన కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి లండన్ వేదికగా స్పందించారు. పులి బయటకొస్తే బోనులో వేసి చెట్టుకు వేలాడదీస్తామన్నారు. అబద్ధాల పునాదులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకొచ్చారన్న బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడారని విమర్శించారు. అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అహంకారాన్ని ఆభరణంగా పెట్టుకొని దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని వాళ్ళ ఆఖరికి అంతర్జాతీయ వేదిక అయినటువంటి ఒక దావోస్ లో కూడా అటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసిండ్రు. దాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ
బీఆర్ఎస్ ని ఉద్దేశిస్తూ ఒక్క ఎన్నికకే బొక్కపోర్లా పడ్డారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదని, తగ్గించే బాధ్యత నాదే అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. అటు విదేశాల్లో రాష్ట్రం కోసం పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రయత్నం చేయాలి, కానీ పరువును బజారుకేడ్చొద్దని సూచించారు బీఆర్ఎస్ నేత దానం నాగేందర్. ఇప్పటికైనా మీకు అర్థం కావాలి. ఆ అహంకారం ఉంది, ఆ పలుపేంది, ఆ మాటలేదు, చూడండి, అహంకారం అనేది ఎవరి మీద అహంకారము? రాజకీయంగా అధికారం అనేది వస్తూ ఉంటుంది, పోతా ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు ఒక తీరు, లేనప్పుడు ఒక తీరు ఉండకూడదు. మరొక వైపు లండన్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. 100 మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తరువాత చూద్దామని, ముందు 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలపై దృష్టి పెట్టాలని సూచించారు. అహంకారంతో మాట్లాడిన రేవంత్ వంటి నేతల్ని బీఆర్ఎస్ తమ ప్రస్థానంలో చాలా మందిని చూసిందన్నారు కేటీఆర్. దీంతో పాటు కరెంటు బిల్లులపై కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టొద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు. కరెంటు బిల్లుల గురించి అడిగితే అధికారులకు సీఎం గతంలో చేసిన మాటలు చూపించాలని కేటీఆర్ సూచించారు. సోనియా గాంధీ బిల్లు కడతారని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారని కేటీఆర్ వివరించారు. కరెంటు బిల్లు ప్రతులను సోనియా ఇంటికి పంపించాలని కేటీఆర్ ప్రజల్ని కోరారు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నేతల మాస్ కమెంట్స్ కాకరేపుతున్నాయి.